హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజైతే నేను కాకరకాయ పులుసు చేస్తున్నాను. కాకరకాయ అనేసరికి పిల్లలు మాత్రం వామ్మో కాకరకాయ వద్దు, కానీ ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి. చేదు మాత్రం అస్సలు ఉండదు, పిల్లలు గబగబా తినేస్తూ ఉంటారు. ప్రతి ఇంట్లో కాకరకాయ కర్రీ అనేసరికి ప్రతి ఒక్క పిల్లలు వద్దు వద్దు అంటారు, ఎందుకంటే చేదు ఉంటుంది, పిల్లలు అస్సలు తినలేరు. నేను కూడా చాలా చాలా ట్రై చేసాను, మా పిల్లలు మాత్రం అస్సలు తినేవాళ్ళు కాదు. అలా ఇలా ఎన్నో ట్రై చేశాను, కానీ ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి. ఇప్పుడు మనం పచ్చిమిర్చి వేయడం వల్ల చేదు రాదు. ఒక్కసారి ఇలా ట్రై చేయండి. మా పిల్లలు మాత్రము ఇప్పుడు చాలా ఇష్టంగా తింటున్నారు, మళ్ళీ మళ్ళీ చేయమంటున్నారు. అస్సలు చేదు కూడా లేదండి. స్కూళ్ళకి బాక్సులు పెడితే కూడా ఇలాగే ఇంటికి వచ్చేయండి. కాకరకాయ ఎలాగైనా మా పిల్లలకు తినిపించాలని ఇలా ట్రై చేశానండి. అస్సలు చేదు లేదు, మీరు కూడా ట్రై చేయండి. ఇలా పచ్చిమిర్చి వేయడం వల్ల చేదు ఉండదు. పిల్లలకి ఎలాగైనా కాకరకాయ అలవాటు చేయండి. కాకరకాయ తినడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది, కాబట్టి పిల్లలకి ఎలాగైనా కాకరకాయ తినిపించండి. ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి, అస్సలు చేదు ఉండదు. ఎన్నో ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి. కాకరకాయ వారానికి 2 సార్లు తినడం వల్ల షుగర్ లెవెల్స్ కూడా పెరగకుండా ఉంటాయండి. పిల్లలు మాత్రం ఫస్ట్లో అస్సలు తినేవాళ్ళు కాదండి. కర్రీ చేసి నేనే తినేవాళ్ళం, వాళ్ళ కోసం మళ్ళీ సపరేట్గా వేరే కర్రీ చేసేదాన్ని. కానీ ఇలా ఎన్ని రోజులు వాళ్ళకి ఎలా అలవాటు చేయాలి అని కాస్త ముక్కలకు పట్టేలా ఇలా నిమ్మరసం కూడా పిండిగా, చేదు కూడా ఉండదు. రసం కూడా వేసుకున్నాం. దీనివల్ల కొంచెం టేస్టీగా ఉంటుంది. అలాగే నువ్వుల పొడి, కొంతమంది అయితే చేదు ఉంటుందని పిల్లలు తింటలేరని చక్కెర కూడా వేసి వండుతారండి. చక్కెర వేయడం ఎందుకండి, మళ్ళీ మళ్ళీ తీయగా తినిపించాలని. ఒకసారి ఇలా ట్రై చేయండి, అస్సలు చేదు ఉండదు. పిల్లలు కూడా గబగబా తినేస్తారు, మళ్ళీ మళ్ళీ చేయమంటారు కూడా. హెల్త్కి కూడా చాలా 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 మంచిదండి. ఈ రోజుల్లో కాకరకాయ అంటేనే ప్రతి ఇంట్లో పిల్లలు మాత్రం తినడం లేదు. నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్.